ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. దయచేసి ఈరోజు వాక్యం మనకు చెప్పేది ఏమిటంటే, యేసు తన యొద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను అన్నాడు. కావున ఇక్కడ యేసు చెప్పే మాట ఏమిటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి మాత్రము తలవాల్చుకునేదానికి స్థలము లేదు అనే విషయాన్ని యేసు చెప్తున్నాడు. కనుక ఇక్కడ భూమి మీద ఎవరికి స్థలం ఉన్నది అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి అంటాడు. నక్క ఎవరు అని చూసినట్లయితే బైబిల్లో ఒక వ్యక్తి గురించి యేసు చెప్పాడు. అతను ఎవరంటే హేరోదు. హేరోదు గురించి రాయబడింది ఏమిటంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 31 నుండి, ఆ గడియలో కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని అతనితో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు ఉండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ యేసు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయన్నారు. అనగా ఈ భూమి మీద నక్క లాంటి స్వభావం కలిగిన మనుషులకు స్థలం ఉన్నది. ఇక్కడ హేరోదుకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే, హేరోదు కొందరు పరిసయ్యులు యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపో, హేరోదు నిన్ను చంపాలని కోరుతున్నాడు అని చెప్పారు. అప్పుడు యేసు అన్నాడు, ఈ నక్క, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అంటున్నాడు. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశించడానికి వల్లపడదు. కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకోవాలంటుందో అలాగే ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి అంటున్నాడు. కనుక ఇక్కడ యేసు చెప్పే మాట ఏమిటంటే, కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకుంటుందో అలాగూ మిమ్మల్ని చేర్చుకోవాలని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి అన్నాడు. కనుక ఈరోజు అనేక మందిని ప్రభు చేర్చుకోవాలనుకుంటున్నాడు, కానీ వారు చేర్చుకోవాలి రావడం లేదు. కనుక ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటి అనే విషయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూసినట్లయితే, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని యేసుతో అన్నప్పుడు, ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా అన్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు. మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును అన్నాడు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాని మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అంటాడు.
కనుక ఈరోజు ఈ వాక్యం వినే మనల్ని ప్రభు అనేక సార్లు చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మనుషులు ఏం చేయడం లేదంటే, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకోవాలని ఉంటుందో అలాగే ఈ వాక్యం వినే మనల్ని కూడా ప్రభువు చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మనిషి ఏం చేయడం లేదంటే, రావడం లేదు, చేర్చుకోవడం లేదు. కారణము ఎందుకు అనే విషయం చూసినట్లయితే, మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ ఈరోజు మార్పు చెందడం లేదు. మనిషి ఎలాగ మారాలి, మార్పు చెందడం లేదు. అనగా మొదట ఏం చేయడం లేదంటే, తగ్గింపు స్వభావం లేని వారుగా ఉన్నారు. రెండవదిగా వాక్యము చెప్పిన ఆ వాక్యాన్ని వాళ్ళు చేర్చుకోవడం లేదు. బైబిల్ అంటుంది, నిన్ను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును అన్నాడు. నీ మాట వినేవాడు నా మాట వినును అన్నాడు. కావున దేవుణ్ణి వాక్యమును చేర్చుకోవడం లేదు. మూడవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచు చిన్న వాళ్ళు అభ్యంతరపరిచేవారుగా ఉన్నారు. వారి పాదాలు, చేతులు, కళ్ళు అభ్యంతరము చేస్తున్నాయి, వెళ్ళడం లేదు. పాదాలు, చేతులు, కళ్ళు. అందువలనే ఈరోజు మనిషి కుటుంబాలలో ఏమవుతున్నదంటే, ఎవరు అభ్యంతరపరుస్తారో వాళ్ళ మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచేస్తే ఏ విధంగా ఉంటుందో, ఈరోజు అభ్యంతరముల వలననే మనిషికి శ్రమ. ఈరోజు ఎందుకు కుటుంబాల్లో శ్రమ కలుగుతూ ఉన్నదంటే, అనేక విషయాల్లో, దేవుని విషయాల్లో మనిషి ఇంకా అభ్యంతరాలు కలుగజేస్తూ ఉన్నాడు. చెయ్యి, పాదాలు అభ్యంతరము చేస్తున్నాయి, కళ్ళు అభ్యంతరము చేస్తున్నాయి. కావుననే మనిషి ఎలాగంటే, ఈరోజు ప్రభు దగ్గరకు ప్రభు చేర్చుకోవాలని ఉంటున్నాడు, కానీ వాళ్ళ పాదాలు, చేతులు, కళ్ళు ఆటంకాలు కలిగిస్తున్నాయి. మూడవదిగా వారు ఏం చేస్తున్నారంటే, చిన్న ఒకరిని తృణీకరిస్తున్నారు. మొదట చూసినప్పుడు తగ్గించుకోవడం లేదు దేవుని సన్నిధిలో. రెండవదిగా చేర్చుకోవడం లేదు. మూడవదిగా విశ్వాసం ఉంచి అభ్యంతరపరుస్తూ ఉన్నారు. అనగా ఆటంకపరిచేవారుగా పాదాలు, చేతులు, కళ్ళు ఆటంకంగా ఉన్నాయి. నాలుగవదిగా వచ్చి తృణీకరిస్తూ ఉన్నారు. కావున ప్రభు అన్నట్లు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకునేదానికి కూడా స్థలము లేదు. కనుక యేసయ్యకు స్థలం ఇవ్వడం లేదు మనిషి, యేసుకు స్థలం ఇవ్వడం లేదు. నక్కలాంటి మనుషులకు, స్వభావం కలిగిన వాళ్ళకే ఈరోజు స్థలం ఉన్నది. అనగా ఈరోజు మనుషులు ఇలాంటి వారుగా తయారైపోతున్నారు. కావుననే ప్రభువుని వారు ఏం చేయడం లేదంటే, చేర్చుకోవడం లేదు. ప్రభు అనేక సార్లు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా తన చేతులు చాపుతున్నాడు. నన్ను వెదకని వారికి దొరికి తిని అంటున్నాడు, విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అన్నాడు. అవిధేయుల ఎదురాడు ప్రజలకు దినమంతా నా చేతులు చాపి తిని అన్నాడు. కనుక లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మే వాళ్ళను రక్షించాలనేది దేవుని సంకల్పమయ్యను అన్నాడు. కావున మనుషులు తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగడం లేదు, దేవునికి మనిషి స్థలం ఇవ్వడం లేదు, దేవుణ్ణి చేర్చుకోవడం లేదు. కావుననే సువార్తను, ప్రకటనను వెర్రితనం చేత ఎవరు నమ్ముతున్నారో వాళ్ళందరినీ రక్షించాలనేది దేవుని సంకల్పం. అనగా తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇస్తాడు. కనుక దయచేసి ఈరోజు ఈ వాక్యం వినే నీవు ప్రభు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈరోజు అనేక కుటుంబాల్లో ప్రభు చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ వాక్యం వినే నీవు ప్రభువు నీలోకి రావాలి అంటే, ప్రభువుని నువ్వు చూడాలి అంటే, ఆయన మహిమ నువ్వు చూడాలి అంటే ఏం చేయాలంటే మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయాల్లో మనం మార్పు చెందాలి అంటే,
ఒక చిన్న బిడ్డను మన యొద్దకు పిలిచి ప్రభు అంటున్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి. చిన్న బిడ్డలాగా మీరు మారాలి. మారితే గాని మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు అంటున్నాడు. అనగా బిడ్డలాగా మనల్ని మనము తగ్గించుకోవాలి. చిన్న బిడ్డలను ఏ విధంగా ఒక వ్యక్తి ఎత్తుకొని చేర్చుకుంటారో, కులము చూడకుండా ఎట్లాగ చిన్న బిడ్డను చేర్చుకుంటామో ఆ విధంగా వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు వాక్యాన్ని నువ్వు చేర్చుకోవాలి. వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. వాక్యాన్ని నువ్వేం చేయాలంటే దేవుని మాటలను నీ హృదయంలో తలపోసుకొని మాటలను భద్రము చేసుకోవాలి. వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. మూడవదిగా అభ్యంతరాలు నీలో ఉండకూడదు. పాదాలు, చేతులు, కళ్ళు ఆటంకము చేస్తాయి. ప్రభువును నువ్వు మార్పు చెందకుండా, ఆయనకు స్థలం ఇవ్వకుండా మన శరీరము శరీరములోని పాదాలు, చేతులు, కళ్ళు ఆటంకము చేస్తాయి. కనుక దయచేసి ఆ ఆటంకము కలగకుండా మనము ప్రభువుని ఏం చేసుకోవాలంటే, శరీరంలో అవయవాలంతా దేవునికి విరోధంగా, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టం లేని కార్యములన్నీ జరిగిస్తాయి. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలనుకున్నామో వాటిని చేయలేకపోతున్నాం. కావున మనం చేయవలసింది ఏమిటి అంటే, క్రీస్తు సంబంధులుగా శరీరము, దాని ఇచ్చలు, దురాశలన్నీ కూడా సిలువుకేసేసేయాలి. అవన్నీ మనం పూర్తిగా సిలువకు వేసేయాలి. ప్రభువుకు మనం ఏం చేయాలంటే, మూడవదిగా చివరిగా తృణీకరించకూడదు. చిన్నవారిలో ఒకరినైనాను తృణీకరించకూడదు. కనుక ఈ విధంగా ఉన్నట్లయితే ప్రభువు, మనము తప్పిపోయిన మనల్ని ప్రభు రక్షిస్తున్నాడు. ఆయన మనలోకి వస్తాడు. కనుక ప్రభువుకు అనేక చోట్ల యేసు స్థలం ఇయ్యండి అన్నాడు. మార్గము సిద్ధపరచండి, త్రోవను సరళం చెయ్యండి అన్నాడు. ఆ రోజు మరియా ఒక గ్రామంలోకి యేసు వెళ్తుండగా మార్తా అను ఒక స్త్రీ యేసును తన ఇంటిలోకి చేర్చుకొనని. ఈ వాక్యం వినే నీవు కూడా యేసును నీ ఇంటిలోకి చేర్చుకోవాలి. ఆమెకు మరియా అనే సహోదరి ఉంది. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటా ఉంది. మార్తా మాత్రం అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడతా ఉంది. అందువలన యేసు అంటాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నా, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునింది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అనే విషయాన్ని యేసు చెప్తున్నాడు. కనుక ఈ వీడియో చూసే నీవు మార్తాలాగా నువ్వు యేసుని ఇంటిలోకి చేర్చుకోవాలి. మరియాలాగా ఆయన పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటూ ఉండాలి. ప్రభువు నీ జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడు. కనుక అలాంటి వారు కావాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మనుషులు ఏం చేయడం లేదంటే ఆయన్ను చేర్చుకోవడం లేదు. కారణం ఏమిటంటే వారు ఏక మనస్సుతో నెపాలు చెప్తున్నారు. ఆయన మాటలు లక్ష్యము చేయడం లేదు, సాకులు చెప్తున్నారు. దయచేసి ఆ విధంగా మనం చెప్పకుండా దేవుని మాటలను మనం చేర్చుకోవాలి. మార్తా అనే ఒక స్త్రీ యేసుని ఎలా చేర్చుకునిందో, మరియా అనే స్త్రీ ఏ విధంగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొనిందో, ఈరోజు ఈ వాక్యం వినే నీవు కూడా యేసును చేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మాటలు ఆయన మాట వినే ద్వారా నీ పరిస్థితులు కుదర్చబడతాయి. ఆయనతో సహవాసానికి నువ్వు పిలువబడ్డావు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తు కొరకు మనం ఈ లోకంలో బ్రతకాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.